హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ మరి రీసెంట్గా గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు రావడం కూడా చూస్తున్నాం. అయితే కొన్ని ఇతను అరెస్ట్ అయిన తర్వాత కొన్ని ప్రశ్నలు అయితే కొంతమంది రైజ్ చేయడం చూస్తున్నాం. అంటే సర్చ్ వారెంట్ లేకుండా ఏ విధంగా వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించారు పోలీసులు అని చెప్పేసి, అలాగే గంజాయి దొరికినప్పుడు వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు కదా అక్కడ, మరి ఇద్దరిని కూడా అదే కేసులో అరెస్ట్ చేయొచ్చు కదా, ఒక్కరిపైన షణ్ముఖ్ పైన ఎందుకు గంజాయి కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అసలు మరి షణ్ముఖ్ బెయిల్ రావడానికి గల కారణాలు ఏంటి, ఈ ప్రశ్నకు రీజన్స్ ఏంటి? సో ఈ అంశం మీద మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. మేడం నమస్కారం. మేడం, షణ్ముఖ్ గారి కేసు మీరు ఫాలో అవుతున్నారు కదా, అంటే మరి ఇప్పుడైతే సర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు ఏ విధంగా సర్చ్ చేశారు, గంజాయి మీకు దొరికింది కదా, మరి ఇద్దరిని కూడా అదే కేసులో అరెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు. మేడం ఏం చెప్తారు? అంటే వాళ్ళు సర్చ్ వారెంట్ కావాలి, దానికి అవసరం అని ఏం లేదు. అది సర్చ్ వారెంట్ దేనికంటే పెద్ద పెద్ద కేసెస్ ఉంటాయి, ముందుగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ తర్వాత మన ఇంటిని సోదా చేస్తారు అన్నప్పుడు సర్చ్ వారెంట్ కావాలి. ఏది సర్చ్ వారెంట్ అని అడుగుతాం. వీళ్ళు నిజంగా వాళ్ళు అమ్మట్లేదు కదా, వాళ్ళు కన్జ్యూమ్ చేసేదానికి మనం ఏం చేయలేమమ్మా. ఒకవేళ కానీ వాళ్ళు డ్రగ్ బిజినెస్ చేస్తున్నారు అని అంటే ఎన్డీపీఎస్లో బుక్ అవుతారు. ఇప్పుడు మనం ఒక ఛానల్లో చూసాము, వాళ్ళు అరెస్ట్ కాలేదు. అరెస్ట్ కానప్పుడు బెయిల్ సమస్య ఉండదు అక్కడ. అరెస్ట్ చేస్తేనే కదా బెయిల్ పిటిషన్ వేస్తారు. అరెస్ట్ చేయకుండా మీరు బెయిల్ అని అంటున్నారు, కానీ బెయిల్ కూడా ఉండదు. అదేంటంటే జస్ట్ ఎంక్వైరీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటారు. పోలీస్ స్టేషన్లోని వాళ్ళని ఇంటరాగేట్ చేసిన తర్వాత కేసు బుక్ చేశారు. కేసు బుక్ చేసి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తారు. అప్పుడు కనుక అందులో ఏమైనా ప్రూవ్ అయ్యిందా, లేకపోతే ఈయన నిజంగా అమ్ముతున్నాడా, లేకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. వీడు కన్జ్యూమ్ చేస్తే ఏం కాదు, అది వాళ్ళ ఇష్టం. అది సో వాళ్ళు తాగుతున్నారు అని వాళ్ళని అదొక రకంగా ఉంటుంది. కానీ వీళ్ళు కనుక వేరే వాళ్ళని ప్రొవోక్ చేసి పాడు చేస్తున్నారు, సమాజానికి చీడ పురుగు లాంటి వాళ్ళని మాత్రం వదలదు. ఓకే, అంతవరకు గవర్నమెంట్ వదలదు. సమాజానికి ఏ హాని లేదు, వాడే కాల్చుకుంటున్నాడంటే ఎవరు ఏం చేయడు, వాడి ఇష్టం. అది తను సొంత నిర్ణయం. నాకు స్ట్రెస్ ఉంది తాగుతున్నాము అని అంటారు, అది వాళ్ళ సొంతం. అది మనం పర్సనల్ దానికి మనం వెళ్ళలేము. కాకపోతే ఏంటంటే అది కనుక అమ్ముతున్నారా లేదు, పోలీసు వాళ్ళు ఏమి ప్రతిదీ చెప్పరు. ఏంటి అంటే వాళ్ళు ఇంట్రాగేషన్ మాత్రం జరుగుతాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళకి సప్లై ఎవరు ఇస్తున్నారు, వాడెంత పెద్దవాడు అనేది కూడా చూస్తారు, చూడకుండా అయితే వదలరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే షణ్ముఖని వాళ్ళ ఆ లేడీ పెట్టిన కేసు దాని మీద ఏది ఉందో అది సెటిల్మెంట్ చేసుకొని పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు సెటిల్ చేయొచ్చు, లేదా కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టు కేసు అరెస్ట్ లేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్తుంది? అది అవ్వదు. కేసు బుక్ చేస్తారు. కేసు బుక్ చేసి వీళ్ళు తర్వాత మళ్ళీ పెడతారు. అప్పుడు షణ్ముఖ బ్రదర్ని చేయొచ్చు, లేదా షణ్ముఖని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు బెయిల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం లేదు. ఓన్లీ వాళ్ళు సస్పీషియస్గా వాళ్ళ ఇంటికి వెళ్ళారు వేరే కేసు పైన మీద, కానీ అక్కడ గాంజా అది కూడా హ్యూజ్ అన్నాడు కాబట్టి అతను. సో అది వాళ్ళ కన్జంప్షన్ కోసం తీసుకున్నది అంటే అంత పెద్ద ఉండదు, అయినా కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఇట్స్ అఫెన్స్. ఓకే మేడం, ఇప్పుడు వాళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేయడానికి అయితే వెళ్ళారు పోలీసులు, అంటే ఒక అమ్మాయి అతని మీద కేసు నమోదు చేసింది కాబట్టి. కాకపోతే అక్కడ గంజాయి దొరికిందని చెప్పి షణ్ముఖ్ని అరెస్ట్ చేస్తారు. అంటే అది ఇద్దరు ఉన్నారు, మరి గంజాయి ఇద్దరి పైన కూడా ఆ గంజాయికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఓన్లీ షణ్ముఖ్ని ఎందుకు ఈ కేసులో తీసుకెళ్ళడం చూస్తాం? ఏమవుతుందంటే ఆ అమ్మాయి షణ్ముఖ్ బ్రదర్ మీద ఆరోపణ ఉంది. ఫస్ట్ అతన్ని తీసుకెళ్లిపోయారు. ఫస్ట్ ఏమని ఆ అమ్మాయిని చీట్ చేశాడు కాబట్టి, లైంగికంగా మానసికంగా ఆ అమ్మాయిని చీట్ చేశాడు కాబట్టి ఆ కేసు మీద అబ్బాయిని బుక్ చేసేసారు. ఇంకా ఉన్నది ఇది ఎన్డీపీఎస్, ఇది దొరికింది అక్కడ కాబట్టి ఇది ఎవరు యూజ్ చేసి ఎవరైనా ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే పోలీసు వాళ్ళని అక్కడ పెట్టాము పక్కన, గంజాయిని ఎవరు కన్జ్యూమ్ చేయొచ్చు, వాళ్ళ బ్రదర్ చేయొచ్చా, షణ్ముఖ ఇస్ ద సెలబ్రిటీ, కామన్గా ఆలోచించు. సో ఇది ఎవరు తెచ్చుకుని ఉంటారు, అంత ఈజీగా దొరకదు గంజాయి కూడా. ఈ షణ్ముఖే చేసి ఉంటాడు అని షణ్ముఖని నార్మల్గా తీసుకెళ్ళి ఉంటారు. ఇది ఎంత ఉంది ఏంటి అని అప్పుడు వెంటనే సెర్చ్ చేసి ఉంటారు ఇంట్లో. దానికి వారెంట్లు, సర్చ్ వారెంట్ రావాలి, నేను గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అలాంటివి ఏమి ఉండవు. ఇదేం సినిమా కాదు. ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళకి ఏమేమి దొరికింది, ఎంత దొరికింది, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో అది అక్కడ పెడతారు.
వీళ్ళు అది రికవరీ చేసుకున్నామని చూపించాలి. చూపించి దాని మీద ఎంత కేసు పెట్టచ్చు, వాడిని కూడా అక్కడ ఆ అబ్బాయిని కూడా ఇంట్రాగేషన్ చేసి ఉంటారు. మీరు అమ్ముతున్నారా లేదా మీరు కన్జ్యూమ్ చేస్తున్నారా ఇవన్నీ అడుగుతారు. అడిగిన తర్వాత వదిలేసి ఉంటారు. దాని బెయిల్ అవసరం లేదు, స్టేషన్ బెయిలే ఉంటుంది, చిన్నది కాబట్టి. ఓకే. సో తర్వాత ఇంట్రాగేషన్ ఉంటుంది. కేసు మాత్రం క్లోజ్ అయిపోయిందని అనుకోకూడదు. స్టిల్ కేసు మాత్రం రన్నింగ్లోనే ఉంటుంది. అది ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్తుంది. ఓకే. సో అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ నిజంగా వాళ్ళు డ్రగ్ యూజ్ చేస్తారు అని చెప్పేసి తేలితే ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? యూజ్ చేసినప్పుడు నీకు కేసు పెట్టే ఇది లేదు. నువ్వు కనుక యూజ్ చేస్తూ వేరే వాళ్ళకి నువ్వు ఈ సప్లై చేస్తున్నావు అంటే NDPSలో నీకు 10 to 20 years శిక్ష పడే అవకాశం ఉంది. ఇది పెద్ద కేసు. ఓకే. ఇక వాళ్ళ బ్రదర్ ఇష్యూ తీసుకుంటే మేడం, అంటే ఒక అమ్మాయి తనని మోసం చేశారని కంప్లైంట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ తరపు న్యాయవాది ఇది బ్రేకప్, జస్ట్ ఇది ఇక్కడ చీటింగ్ ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ ఎవరిది మిస్టేక్ అని మనం చూడొచ్చు. మిస్టేక్ ఎవరిది అని అంటే అమ్మాయి ఏం చెప్పిందో మనకు తెలియదు కదమ్మా. పేపర్లో ఏం ప్రజెంట్ చేసిందో అది చూసి ఎంక్వైరీ అవుతుంది. మనం చెప్పడం అని ఉండదు. ఏమి కోల్పోయింది అమ్మాయి అది చూపించే ఇదా, చూపించినది ఏదైనా ఉందా అని అంటే, ఒకవేళ చెప్పలేనిది ఏదైనా ఉంది అని అంటే దానికి కూడా టెస్టులు చేస్తారు. నిజంగానే ఈ అమ్మాయిని వీడు రేప్ చేశాడు అని తేలిందంటే మాత్రం అప్పుడు ఆ అబ్బాయికి కేసు బుక్ అవుతుంది. చీట్ చేసినందుకు ఆ అబ్బాయికి కూడా కేసు బుక్ అవుతుంది. కానీ అమ్మాయి చెప్తుంది లివింగ్లో చాలా కాలం ఉన్నాము, ఇంకొక కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన టైం ఉండగా ఇంకొక అమ్మాయిని చేసేసుకున్నాడు అని అంటున్నాను. లివింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇలాంటి చేసింది అది చట్టబద్ధం కాదు. ఫస్టే మీకు హైకోర్టులు సుప్రీంకోర్టులు మొత్తుకుంటున్నాయి. లివింగ్ రిలేషన్ అనేది నీకు ఇష్టపూర్వకంగా నువ్వు వెళ్ళింది, నీకు ఇష్టమైతే ఉండొచ్చు, లేకపోతే లేదు. బ్రేకప్ ఎప్పుడైనా అవచ్చు. మ్యారేజెస్కి దిక్కు లేదు, లివింగ్ రిలేషన్షిప్కి ఏముంది? మ్యారేజెస్ అయిన వాడే ఇవాళ రాత్రి పెళ్లి చేసుకుంటున్నాడు, రేపు నాకు నచ్చలేదని డైవర్స్ ఇచ్చేస్తున్నాడు, వెళ్తున్నారు. అలాంటి సిచ్యువేషన్స్లో లివింగ్ రిలేషన్ అనేదే ఆ వర్డే చాలా చెత్తది. నీ ఇష్టపూర్వకంగానే వెళ్ళావు, దాని కండిషన్స్ ఏంటో నీకు తెలుసు. ఎవరైనా సరే, ఏ అమ్మాయి అయినా సరే అన్నీ తెలిసి లివింగ్కి వెళ్ళారు అని అంటే దానికి తర్వాత ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలిసే వెళ్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవ్వరూ మంచి అబ్బాయిలు ఉండరు, ఎవ్వరూ మంచి అమ్మాయిలు ఉండరు. బోత్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఇద్దరు మోసం చేసే థింగ్స్ ఉన్నాయి అని అంటే అక్కడ ఆడైనా ఒకటే, మగైనా ఒకటే. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని మోసం చేస్తున్నారు కదా, అలాగే మగవాళ్ళు ఆడవాళ్ళు మోసం చేస్తున్నారు. వాళ్ళకి అది అండర్స్టాండింగ్ అయ్యే కదా ఈ రిలేషన్ ఒప్పుకున్నారు. మ్యారేజ్ అవ్వకుండానే శారీరకంగా ఉన్నారు అంటే ఆమెకి ఇష్టమైంది. అవును, వీడు చేసుకుంటే చేసుకున్నాడు, లేకపోతే లేదు అన్న ఉద్దేశం ఉంటేనే లివింగ్ రిలేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో దానికి కేసు పెట్టారంటే నామినల్గా తీసుకెళ్తారు, అంతేగాని దీంట్లో ఎవరు ఇన్వాల్వ్, కోర్టులకిను పోలీస్ స్టేషన్లకి ఇంకేం పని లేదా? వీళ్ళందరూ లివింగ్ రిలేషన్స్ పెట్టుకోవడం, పోలీసు వాడు అరెస్ట్ చేసాడు, కోర్టులో బెయిల్ ఇస్తున్నారు, ఇంక పనేం లేదా? ఇంక బోల్డ్ కేసులు ఉన్నాయి, బోల్డ్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇది వీళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకున్న పని ఇది. ఓకే, దీనికి కూడా ఒక రూల్ వస్తుంది. ఇంకా దీనికి ఏం కేసు ఉండకూడదు, వాళ్ళు చావని అంటే అప్పుడు బుద్ధి వస్తుంది ఇలాంటి వాళ్ళకి. ఓకే, అంటే ఈ కేసులో మాత్రం ఎవరికి కూడా ఇతనైతే తప్పు లేదు అని అంటారు మేడం? ఎవరికి తప్పు లేదు. షణ్ముఖాల బ్రదర్ సంపత్ ఇద్దరు సమ్మతం పైనే జరుగుతుందమ్మా ఏదైనా. అది కాపురమే అవనే, లివింగ్ అవనే, ఏదవనే ఇద్దరు సమ్మతిస్తేనే. రేప్ అనేది మెన్షన్ చేసింది. రేప్ అంటే ఏంటో తెలిసిన, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారి జరిగిన దాన్ని రేప్ అని మేము తీసుకుంటాం. లివింగ్ రిలేషన్షిప్లో నీ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాడికి సారీ మేము ఇలా అంటున్నామని అనుకోకండి. ఎందుకంటే మీరు చేసే తప్పులు ఇవి. ఆ అబ్బాయికి ఇష్టం వచ్చినప్పుడు, నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు దాన్ని రేప్ అని, అది ఇష్టపూర్వకంగా చేసిన తప్పు. సో దీనికి పోలీసుల మీద కోర్టుల మీద రుద్దకండి. మీ ఇష్టమై మీరు చేశారు, తప్పు కాదు ఇది. తప్పు కాదు అని చెప్పారు కదా కోర్టు. ఇప్పుడు మనం అడిగామంటే హైకోర్టే ఇచ్చింది కదా తప్పు కాదని, మేము ఏమైనా చేస్తే ఇగో ఇలాగే ఉంటాయి. తర్వాత కోర్టునే ఎందుకు ఆశ్రయిస్తున్నారు మళ్ళీ?